ఇక కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోనే ఒక సంచలనం. ఇప్పుడు ఈ కాక్రోచ్ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తిరుగుతూ ఉన్నాయేమో. రీసెంట్ గా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పేసి. సో ఈ సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కాక్రోచ్ల మీద కొన్ని చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విభజనవాద శక్తులను కాక్రోచ్ జనతా పార్టీ ప్రోత్సహిస్తోంది. అలాంటి ప్రవాహంలో యువత ఆ ఆలోచనల్లో చిక్కుకోవద్దు అని చెప్పేసి. అంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అంటే జగన్ కాక్రోచ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడాలనుకోవాలి. ఇక్కడ పవన్ కామెంట్స్ ఇద్దరికి తగిలాయి. ఇక్కడ ఏంటంటే కాక్రోచ్ పార్టీకి నేరుగా తగిలాయి. ఏ ఛానల్లో ఏ ఒక్కరు బ్రేక్ చేయలేనట్టుగా అసలు పవన్ కళ్యాణ్ సభ ఉద్దేశాన్ని మన ఇద్దరం ఉన్న షోలోనే మనం బయట పెట్టాం. ఇంటిగ్రిటీ కోసం ఆయన పెట్టింది టార్గెట్ కాక్రోచ్ పార్టీ అని మనం నిన్ననే చేసాం. నాకు ఒక ప్రధాన లీడింగ్ పత్రికలో ఉన్న వ్యక్తి మన అనాలిసిస్ చూసి ఉద్దేశం ఇదేనా అంటే, ఈ మోడల్లో దీని వెనక పొలిటికల్గా ఈ ఇంటెన్షన్ ఉందా? ఎందుకంటే మనం నిన్న ఒక మాట మాట్లాడాం. మనం ఏంటంటే ఢిల్లీ నాట్ ఫర్ యాజిటేషన్స్, ఢిల్లీ ఈజ్ ఫర్ ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అన్న దాన్ని ఒక సిగ్నల్ పంపించడం అన్న నేపథ్యంలోనే సాయంత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన పెట్టినదే దానికి, అంటే దేశ సమగ్రతను ఈ కాక్రోచ్ అని రకరకాల పార్టీలని ఇవన్నీ కూడా దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయి. దేశ సమగ్రత ఇంపార్టెంట్, మనం ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఉందని ఇండైరెక్ట్ గా ఒక రకంగా కాక్రోచ్ పార్టీకి ఒక టార్గెట్ గా ఒక దీనిలోగానే ఆయన మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తోంది. ఆయన ఒకటి అన్నారు, ఏమన్నారు, చీమల చేతిలో బలమైన పాము కూడా చనిపోతుంది, ఈ విభజన శక్తులు ఐక్యంగా పోరాడాలని. అంటే కొందరు ఈ కాక్రోచ్ పార్టీ అని మిగతా వాళ్ళు అంటే ఒక డివిజన్ పాలిటిక్స్ తెరలేపుతున్నారు, వాటిని మనం అడ్డుకోవాలి, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు అని ఈ రకంగా కొన్ని అంశాలని అట్లా ప్రస్తావించారు. అంటే ఇక్కడ ద్విముఖ వ్యూహం ఉంది. ఇక్కడ ఏంటంటే ద్విముఖ వ్యూహం ఒకటి, బీజేపీ అటు కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం మాట్లాడుతూ కాక్రోచ్ పార్టీస్కి ఒక కౌంటర్గా అందరూ ఏకం అవ్వాలని ఒక పిలుపు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం మనం ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన రాజకీయ నాయకుడిగా చూడలేం. తెలంగాణలో ఆయనకు ఉండాల్సిన స్టేక్ ఆయనకు ఉంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు, మొన్న కూడా ఆయన చేసిన స్టేట్మెంట్ చూసాం. అలాగే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక స్టార్డమ్ ఉంది, ఒక గుర్తింపు ఉంది. ఒక పొలిటీషియన్గా 21 సీట్స్తో స్ట్రైక్ రేట్ రావటము, మొన్న కూటమి ఏర్పాటులో కీలకం అవ్వటం, ప్రధాని మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తుఫాన్ అంటూ ఆయన్ని సంబోధించటం, ఇలాంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్. అంతకుముందు ఆయన తమిళనాడు, కర్ణాటక ఆ రాష్ట్రాల్లో కూడా ధర్మ పరిరక్షణ అంటూ ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏ కానీ ఒక ఈ జంజీ బ్యాచ్ ఉంది కదా, జంజీ బ్యాచ్కి సంబంధించి ఆయన ఒక అస్త్రం. ఆయన కొన్ని మెసేజ్లు పంపించడానికి, ఆయన పవన్ కళ్యాణ్ ద్వారా ఒక మెసేజ్ పంపించడానికి ఎన్డీఏకు పవన్ ఒక అస్త్రంగా కూడా మారారు. అందుకే ఆయన పాలిటిక్స్ కేవలం కూటమి రాజకీయాలుగా పరిమితం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏదైతే ఉందంటే వాళ్ళు నమ్మిన సైద్ధాంతిక భావనకు తగ్గట్టుగా, అలాగే ప్రభుత్వ పరంగా ఎన్డీఏ పైన ఎవరైతే పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఒక పెద్ద ఎత్తున పోరాటం తీసుకుంది ఎన్డీఏ గవర్నమెంట్ పైన, ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ చేత కౌంటర్ ఇప్పించడం, పవన్ కళ్యాణ్ చేత ఒక కౌంటర్ పాలిటిక్స్ చేయించడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. రెండోది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన నేషనల్ ఇంటిగ్రిటీ అనేది ఒక మోటోగా తీసుకున్నారు. ఇవి అన్ని కలవడం అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఇక రెండో టార్గెట్ ఏంటంటే మనం పొలిటికల్గా చూడాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆయన ఒకటి అన్నారు, ఏమన్నారు, ఏపీలో తామే కాక్రోచ్లం అని జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారంటూ ఆయన కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ ఒకటి కాక్రోచ్ పార్టీకి, రెండు ఆంధ్రప్రదేశ్ పరంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారా? అంటే జగన్ కు పవన్ కౌంటర్ అని అనుకోవాలి. ఎందుకంటే మేము కాక్రోచ్లు అని అన్నారు కదా, వీళ్ళు విభజన శక్తులు అని ఇండైరెక్ట్ గా పవన్ జగన్మోహన్ రెడ్డిని కూడా అన్నట్టుగా ఉంది. ఇక జనసేన